की जय, भारत माता की जय। नेताजी सुभाष चंद्र बोस की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। बोस के जय, सुभाष चंद्र जय। नेताजी सुभाष ఆత్మబంధువులు నేడు సుభాష్ చంద్ర బోస్ జయంతి సందర్భంలో మనందరం కూడా ఏకీకృతమై అతనికి జయంతి యొక్క నివాళులు అర్పించాము. మరి నేడు భారతదేశము ఒక గర్వకారణంగా చెప్పాలంటే నిజంగా సుభాష్ చంద్రబోస్ యొక్క శక్తియుక్తులే మనకు ఒక జవసత్వం లాగా మనకు ఉన్నాయి. మరి ఆనాడు యొక్క సుభాష్ చంద్రబోస్ 1897 సంవత్సరంలో ఒడిశాలో కటక్లోని ఒక సుసంపన్నమైన కుటుంబంలో మరి తల్లిదండ్రులకు ముద్దు బిడ్డగా 9వ సంతానంగా పుట్టినటువంటి ఇతను ఒక జాతీయవాదిగా, విప్లవవాదిగా, ఒక దూరదృష్టిగా, సమయస్ఫూర్తిగా తన యొక్క జీవితాన్ని ఒక దేశ సేవకు అంకితం చేశాడు. మొట్టమొదలు జాతీయవాదం ఆయన మన యొక్క ఒక జాతిని జాగృతం చేయాలని, జీవంలో ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి యొక్క శక్తిని బహిర్గతం చేయాలని అతడు ఒక స్వరాజ్ ఒక పత్రికను కూడా తాను సంపాదకం చేశాడు. అంతేకాకుండా తాను ఒక భారతదేశ యువ 1923లో మన యువ కాంగ్రెస్ యువ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆ వెనుబడిన 1938లో భారత జాతీయ కాంగ్రెస్గా అతడు ఎన్నికయ్యాడు. కొన్ని కారణాల వల్ల తాను ఒక స్వతంత్ర భావాలు కలిగినటువంటి వ్యక్తిగా తాను ఇక్కడ నుంచి తాను ఇంగ్లాండ్లో, లండన్లో కూడా తన యొక్క విద్యను ఒక 3వ ర్యాంకులో తన యొక్క విద్యను పూర్తి చేసుకొని మనం తిరిగి భారతదేశ స్వాతంత్రానికి పాల్గొనాలని మళ్ళీ ఇండియాకు తిరిగి వచ్చాడు. ఈ విధంగా తాను నిరంతరంగా తన యొక్క శక్తియుక్తులను భారతదేశ యొక్క భవితవ్యానికి దాచిపోతాడు. అదే కాకుండా స్వామి వివేకానంద అతను ఏమంటాడు, ఇంతవరకే వీళ్ళందరూ స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ యొక్క కోవకు చెందిన వారే కనుక ఇతని యొక్క స్ఫూర్తి, దూరదృష్టి మొత్తం భారతదేశం యొక్క భవితవ్యాన్ని చూడాలనే భావంతోనే అతను తలంపు ఉండే. తాను ఇక్కడ నుంచి వెళ్ళి ఆజాద్ హింద్ ఫౌజ్ కూడా ఏర్పాటు చేశాడు. కానీ అనుకోకుండా అతను యొక్క మిస్టరీగా మారింది. అతని జీవితాన్ని ఏ విధంగా ముగించిందో తెలియదు. అది ఇప్పటి వరకు కూడా మిస్టరీగా ఉంది. కానీ మనం ఈరోజు అతని యొక్క జయంతిని విగ్రహాలకు పూలమాలేసి మొక్కుబడిగా జరుపుకోవడం కాదు, అతని యొక్క ఆచరణను అనుసరించి మనము ఆచరించినప్పుడే నిజమైనటువంటి అంటే యువతను స్ఫూర్తి చేయాలి. యువతని ఎప్పుడు భారతదేశానికి యువతనే ముఖ్య కారణం, యువతపైనే ఆధారపడదు. అందుకు స్వామి వివేకానంద కూడా ఉంటాడు, పట్టుమని 10 మంది నాకు యువకులు వజ్రతుల్యమైనటువంటి యువకులు ఉంటే నేను భారతదేశాన్ని యొక్క భవితవ్యాన్ని మారుస్తున్నాడు స్వామి వివేకానంద. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ కూడా నిరంతరము మడమ తిప్పని యొక్క ధైర్య సాహసములతో తాను నిరంతరంగా భారతదేశ యొక్క కృషికి పాటుపడ్డాడు. మరి నేడు అతని యొక్క కృషికి మనము నివాళులర్పించాలి. మనమందరూ కూడా అతని యొక్క భావాలను తర్వాత కృషికి మనవంతుగా కృషి చేసినాడే నిజమైనటువంటి యొక్క నేతాజీ యొక్క నివాళులు. పూలమాలేసి చేసినంత మాత్రం కాదు, మనం ఒక తపస్సులాగా చేయాలి. వాళ్ళు దేశం కొరకు వాళ్ళు ప్రాణాలలో ఒడ్డినటువంటి వారు. మరి మనం ఏం చేస్తున్నాము? మనం ఏం చేస్తలేము. స్వార్థం కొరకు మనము తమ స్వార్థాల గురించి మనం పెంపాలాడుతున్నాము. దేశభక్తి అనేది తెలియదు. అందుకొరకే ఎంత దైవభక్తి ఉన్నా దేశభక్తిలో మనం ఉండాలి. దేశభక్తి ఉన్నప్పుడే దైవభక్తి కూడా సహకారం అవుతుంది. కనుక మనమందరం కూడా దేశభక్తికి మనం ఒక దేశభక్తులుగా మనం తయారై ఆ యొక్క చంద్రబోస్ యొక్క ఆదర్శాలను, సూక్తులను మనం కూడా ఆకలింపు చేసుకొని మన యొక్క జీవితాలను కూడా ఒక నవతరాన్ని శక్తికి కూడా మన యొక్క అనుభవాలను వాళ్ళకు పంచి యొక్క దేశ యొక్క స్వాతంత్రాన్ని మనము ఇంకా పదిలపరచుకోవాలి. ఇది ఈనాడు రకరకాల రాజకీయాలతో ఎన్నో రకరకాల
అసంగా మారిపోతుంది. ఈ విధంగా ఇవన్నిటిని మనం ఎప్పుడైతే ఈ మలినం చేస్తామో అప్పుడే నేటి సాయంత్రం మనము ఆస్వాదించగలుగుతాము. ముందు భవితకు కూడా మనము పంచగలుగుతాం. కనుక మనము చేసినటువంటి యొక్క జయంతి, అతనికి జయంతి నేతాజీ అని ఇచ్చిండు. అతని యొక్క సేవలకు గుర్తుగా అతను నేతాజీ అని బిరుదు అతనికి. సుభాష్ చంద్రబోస్ నేతాజీ అతని యొక్క బిరుదు.